హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సింపుల్ మిరాకిల్స్ బై రాధా. ఇవాల్టి మన రెసిపీ డైజెషన్కి ఎంతో హెల్తీ అయిన జీరా రైస్ ఎలా చేసుకుందామో చూద్దాం. ముందుగా ప్యాన్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకుందామండి. అందులో కొద్దిగా జీడిపప్పును వేపుకుందాము. మన జీరా రైస్లో జీడిపప్పు చాలా టేస్టీగా ఉంటుందండి. వీటిని కొంచెం కలర్ వచ్చినంత వరకు వేపుకుందాము. ఇలా కొంచెం ఈ కలర్ రాగానే తీసేద్దాము. ఇదే ఆయిల్లో మనం మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని జీరా రైస్ చేసుకుందాము. ఆయిల్ మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని మీ కారానికి తగినట్టుగా పచ్చిమిరపకాయలని చీల్చి ఇందులో వేసుకుందాము. కారం తక్కువ తినేవాళ్ళు 2-3 వేసుకోండి. స్పైసీ ఇష్టపడే వాళ్ళు ఒక 4 or 5 మిర్చి వేసుకోవచ్చు. ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్స్ జీరా వేసుకుందామండి. నేను ఇది ఒక 1/2 kg రైస్కి చూపిస్తున్నాను. ఈ మెజర్మెంట్స్ అన్నీ కూడా 1/2 kg రైస్కి 3 స్పూన్స్ జీరా వేసుకుందాము. అది కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసుకుందాము. జీరా లైట్గా వేగాలండి, కంప్లీట్గా రోస్ట్ అయిపోకూడదు, టేస్ట్ మారిపోతుంది. కరివేపాకు కూడా వేగిన తర్వాత మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న రైస్ని ఇందులో వేసుకుందాము. రైస్ని మనం రెగ్యులర్గా ఎలా కుక్ చేసుకుంటామో అలానే కుక్ చేసుకుంటామండి. 1:2 రేషియోలో రైస్ కుక్ చేసుకొని ఆ రైస్ని ఇందులో వేసుకొని ఇదంతా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు కూడా ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుందాము. ఒక 1 స్పూన్ పెప్పర్ పౌడర్ వేసాను. పెప్పర్ని పిల్లలు ఏరేస్తారు అనుకుంటే ఇలా పౌడర్గా చేసుకొని వేసుకోండి. లేదు కచ్చబిచ్చ తగిలినా తింటారు అనుకుంటే పెప్పర్ని కొంచెం దంచి వేసుకోండి, అది ఇంకా బాగుంటుంది. ఇందాక మనం కొద్దిగా రైస్ వేసుకొని ఇదంతా మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మిగిలిన రైస్ కూడా అంతా ఇందులో వేసేసుకుందామండి. రైస్ వేసుకున్నాక 1.5 స్పూన్ సాల్ట్ కూడా వేసుకుందాము. ఇప్పుడు ఒక 1/2 కప్ సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకుందాము. మనం ఇందాక వేయించి పెట్టుకున్న జీడిపప్పు ఇది కూడా వేసుకొని ఇప్పుడు అంతా కూడా బాగా మిక్స్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఒక 2 to 5 మినిట్స్ ఉంచుకుందాము. 5 మినిట్స్ తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేస్తున్నాను. ఒక బాక్స్లోకి సర్వ్ చేసుకుందాము. మన క్యాష్యూ నట్ జీరా రైస్ రెడీ అయిపోయిందండి. ఇది చాలా మైల్డ్గా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా ఈ జీరా రైస్ని చాలా బాగా ఇష్టపడతారు. ఎప్పుడైనా ఎవరైనా వచ్చినప్పుడు కూడా ఈ జీరా రైస్ చాలా స్పెషల్ డిష్ లాగా ఉంటుంది. దీన్ని కొంచెం రైతాతో సర్వ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇందులో మనం జీలకర్ర అండ్ కరివేపాకు ఎక్కువగా వేసుకోవడం వలన ఇది హెల్త్ కూడా చాలా మంచిదండి. పిల్లలకి ఎప్పుడన్నా స్టమక్ పెయిన్గా ఉన్నప్పుడు కర్రీస్ అవాయిడ్ చేస్తాము, కారం పెట్టకూడదు అనుకుంటాం కాబట్టి అలాంటి టైంలో ఈ జీరా రైస్ ఇవ్వచ్చు. డైజెషన్కి కూడా ఇది చాలా మంచిది. అండ్ లంచ్ బాక్స్లో క్యారీ చేయడం కూడా చాలా ఈజీ అండి. ఈ జీరా రైస్ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ అ గ్రేట్ డే.